దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తారు. దక్షిణామూర్తి రూపం మర్రి చెట్టు కింద జింక తోలుతో సింహాసనంపై శివుడు కూర్చున్నట్లు ఉంటుంది. అతని ఉపదేశాన్ని స్వీకరించే ఋషులు చుట్టూ ఉంటారు. తన కుడి పాదం కింద అజ్ఞానం అనే రాక్షసుడిని తొక్కి ఉంచి ఎడమ పాదం మడిచి కుడి ఒడిలో ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తికి గురువు లేకపోతే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమార్కులను సృష్టించాడు. ఈ నలుగురు అన్నదమ్ములు బ్రహ్మ మానసపుత్రులు. ప్రాణులను సృష్టించే పనిలో తోడుగా ఉంటారని తలంచి ఈ నలుగురికి జన్మనిచ్చారట. కానీ వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించారు. ఇక ఈ నలుగురు గురువు కోసం వెదుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మగారినే అడుగుదామనుకున్నారు. కానీ పక్కన సరస్వతీదేవిని చూసి ఈయనే పెళ్లి చేసుకుని సంసారంలో ఉన్నాడు, ఇక ఈయన మనకు ఏమి ఉపదేశిస్తాడు అని అనుకుని బ్రహ్మను అడగలేదు. అలాగే మహావిష్ణువును, పరమశివుడిని కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవిని, పార్వతీదేవిని చూసి వారిని కూడా అడగలేదు. పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకుని అనుకున్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రి చెట్టు కింద దక్షిణామూర్తిగా కూర్చున్నారు. వీరు నలుగురు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామివారు తమ మౌనంతోనే వారందరికీ బ్రహ్మజ్ఞానం పొందినట్లు చేశారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు మనసుకు అందనివారు కాబట్టి అలా బోధించారు. దక్షిణామూర్తిని ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పూజిస్తారు. మేధా దక్షిణామూర్తి, యోగా దక్షిణామూర్తి, ధన దక్షిణామూర్తి, గురు దక్షిణామూర్తి, ఆదిగురు, ఇలా చాలా పేర్లతో ఆరాధిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.